దండాలులా నేటి వార్తలకైతే స్వాగతం చెప్పుకొని ఒక్కసారి అయితే ఇవాళ ఏమేమి ముచ్చట్లుండే ఒకసారి చూద్దామా వల్ల. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే భారతదేశం మీదనైతే 25% అయితే సుంకలం అయితే విధిస్తున్నట్లయితే ప్రకటించిండులా. ఇక ఈ నిర్ణయం అయితే ఆగస్టు 1 నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుందట. ఇక ట్రంప్ ఆయన లిబరేషన్ డే ఏదైతే ఉన్నదో గా వాణిజ్య వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నాడట. ఎందుకంటే సార్కు ఎంత కోపం ఉంటుందో ఎంత ఎట్లుంటాడో మనందరికీ తెలుసు కదా. ఇక చూసిరా ఇప్పుడైతే సుంకలాలు పెంచుతాండులా. కాంగ్రెస్ పాలనలో అయితే పేదల 10 ఏళ్ల కల సాకారము జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజు గౌడ్ తెలంగాణలో అయితే 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పేదలను అయితే సకాలంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ప్రజాప్రభుత్వము నెరవేర్చిందని ఆయననైతే అన్నారులా. ఇక నాగరాజు గౌడ్ సార్ అయితే ఈ ముచ్చటైతే వ్యక్తం చేసుకుంటా హర్షించదగట్టే మాట్లాడిండు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా గత ప్రభుత్వము 10 ఏళ్లుగా రేషన్ కార్డులు అయితే మంజూరు చేయక రేషన్ కార్డులతో అయితే చేరికలకు సుతా అవకాశం కల్పించలేదని, ఇక ప్రజలైతే చాలా ఇబ్బందులే పడ్డారని, చాలా ఇబ్బందులనైతే ఎదుర్కొన్నారని ఆయననైతే అన్నాడులా. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు వివిధంగా ప్రజల ప్రభుత్వము ఏర్పడినట్లే ప్రజాపాలనలు అయితే జరిగింది. ఇక పేదలకైతే సకాలంలో రేషన్ కార్డులు అయితే అందించేటువంటి కళనైతే నెరవేరిందని సార్ అయితే చెప్పుకుంటూ వచ్చిండులా. ఇక గట్లనే ఇక గ్రామాలలో సన్న బియ్యం కూడా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ. ఇక నిధులు కేటాయించి ఆహార భద్రతా కార్డులను కూడా కల్పించి ప్రతి ఒక్కరికైతే 6 కిలోల చొప్పున దేశవ్యాప్తంగా వాళ్ళ కళనైతే సాకారం చేసి బియ్యం అయితే అందిస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని అయితే చెప్పిండ్రులా. అరికపూడి గాంధీ సారు, కాలే యాదయ్య సారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు, గూడెం మైపాల్ రెడ్డి సారు, డాక్టర్ సంజయ్ ప్రకాష్ గౌడ్ల మీదనైతే అనర్హత వేటు అయితే వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గట్లనే పాడి కౌశిక్ రెడ్డి సార్ వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు వేసినటువంటి రిట్ పిటిషన్ల మీదనైతే సుప్రీంకోర్టు అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి నేతృత్వంలోనైతే అత్యున్నత ధర్మాసనము గురువారం అయితే తీర్పు అయితే ఇచ్చిందిలా. ఇక వాళ్ళ మీద ఎటువంటి తీర్పు ఇస్తుందో ఎట్లా మాట్లాడుతుందో చూడాల్సిందే. చూసిండ్రానులా చీ 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 ఇట్లాంటి లంగగాలను ఉరి తీసిన పాపం లేదు. సోషల్ మీడియాలో ఎంతగానో చూసినా కూడా వీళ్ళైతే మారతలేరు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 9 ఏళ్ల బాలిక మీదనైతే 5గురు బాలురైతే అత్యాచారానికి అయితే పాల్పడరులా. 3 రోజుల క్రితం అయితే ఈ దారుణం అయితే ఘటన చోటు చేసుకున్నది. ఇక స్థానికులు పోలీసులు వర్గాల ద్వారానైతే తెలిపిన సమాచారం ప్రకారం అయితే జడ్చర్ల మున్సిపాలిటీలో అయితే ఓ కాలనీలా ఆ బాలిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కనైతే నివాసం ఉంటారు. అయితే ఆమెకు సోదరి ఉన్నది. ఆ సోదరికి అయితే కొంచెము బాగలేకపోయేసరికి ఆ రోజు తండ్రి పొద్దుగానే ఆమెనైతే బయటికి వెళ్లి ఆసుపత్రికి అయితే తీసుకుపోయినరులా. ఇక ఇదే అదునుగా చూసుకొని ఆ 5గురు బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మూకుముడిగా ఆ అమ్మాయి మీదనైతే అత్యాచారానికి పాల్పడరులా. చూసిరా వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు వేసినా ఎట్లా శిక్షించినా తప్పే లేదు అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలు. వైసీపీ అధినేత జగన్ సార్ ఉన్నాడు కదా, జగన్ సార్ అయితే నెల్లూరు పర్యటన కాసేపట్ల ప్రారంభం అయితే కానున్నదట. ఇక జన సమీకరణ చేయొద్దని పోలీసులు ఎంతగానని చెప్పినా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టిన సుతము ఆ చెక్ పోస్టుల దగ్గరనైతే చాలా మంది జనాలు ఉంటారట. గట్లనే పోలీసులు ఆంక్షల నడుమ వైసీపీ అధినేత జగన్ అయితే నెల్లూరు పర్యటన కోసం అయితే రంగం మొత్తము సిద్ధం చేసుకున్నాడట. ఇక తాడేపల్లిలా ఆయన నివాసం నుంచి అయితే నెల్లూరు చేరుకుంటారట జగన్. ఇక సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పరామర్శిస్తారట. దాని తర్వాత కోపూరు మాజీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి అయితే వెళ్లి ఆ జగన్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వాళ్ళతోటి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తున్నదిలా. ఇక 2025లో ప్రపంచ ఆర్థిక పరిస్థితులను మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, ఇక ఇట్లా మారుడుతోటి
భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ రంగంలో కూడా కొత్త కొత్త సవాళ్ళనే ఎదుర్కొంటున్నదట. ఇక గిట్ల ఉదాహరణ భాగంగానే పెర్సిస్టెంట్ సిస్టమ్ అయితే ఐటీ కంపెనీలు తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలు చెప్పొచ్చునులా. ఈ సంస్థ జీతాల పెంపునైతే వాయిదా వేసిందట. ఇక గట్ల వేస్తే జీతాలు చేసుకునే ఎట్లా చెప్పుర్రి. ఇక గట్లనే ఇక కొత్తగా ఫ్రెషర్ ఉద్యోగాలను అయితే తీసుకోవడము తాత్కాలికంగా నిలిపివేసిందట. ఈ సంస్థనైతే మొత్తం నిర్ణయించిందట. ఇక ఈ సంస్థలకైతే కారణము ఏంటిదంటే ఆ సంస్థల్లో ఉన్నటువంటి CEO చేసినటువంటి వాక్యాలే కారణమట. చూసిరా గిట్లా కొత్త ఫ్రెషర్స్ ను గట్లనే ఉద్యోగాల పెంపులకైతే చాలా మంది కోరుకుంటారు కదా. ఇక ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో చూడాల్సిందే. ఇక కింగ్డమ్ సైన్మెంట్ అయితే కియాల రిలీజ్ ఉల్లా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీదనైతే సూర్య దేవర వంశీ సాయి సౌజన్య నిర్మించిన కింగ్డమ్ సైన్మెంట్ అయితే ఈ రోజు అయితే రిలీఫ్ ఉన్నదట. ఇంట్లోనైతే యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా అయితే నటించిన సంగతి మనందరికీ తెలిసాను కదా. ఇక దీంట్లోనైతే అనిరుద్ధు రవీంద్రన్ సంగీతం అయితే అందించుండులా. ఇక ఆయన సంగీతం ఎట్లుంటదిలా సూపర్ ఉంటాయి కదా. ఈ మూవీ ఇవాళ థియేటర్లనైతే గ్రాండ్ రిలీజ్ అయితే అవుతుందట. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోన్ అయితే ప్రేక్షకులు చూసి సూపర్ ఉన్నది బంపర్ ఉన్నది అని చెప్తున్నారట. ఇక నిజానికి ఈ సైన్మన్ అయితే ఇవాళ రిలీఫ్ ఉన్నది. ఇక చూసిన తర్వాత జనాలు ఎట్లా ట్వీట్ చేస్తారో ఎట్లా చెప్తారో మనం అయితే వేచి చూడాల్సిందేనులా. అబ్బా ఇగో గియ్యుల్లా ఇయాల్టి బ్రహ్మాండమైన నేటి వార్తలు. ఇక మరిన్ని ముచ్చట్లతో అయితే మళ్ళొక మల్కా నేనైతే మీ ముంగలికి వస్తానులా. మరి ఉంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.